గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీకు స్వాగతం, మీ సీనియర్ సిటిజన్. సో ఈరోజు 10th March 2025. సో వార్తలకు ముందు డిస్క్లైమర్, ఇట్ ఇస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ సెబీ స్టాక్ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రూపీస్ గుర్తించండి. ఎ స్మాల్ అడ్వైజ్ టు కీప్ ఆల్వేస్ 50% క్యాష్ ఇన్ రిజర్వ్. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే పెట్టుబడి ఒకసారి పెట్టినట్టు కాకుండా స్టాక్ మార్కెట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో కాబట్టి మనం అయితే డబ్బులు ఎంత ఉన్నా అంత వాళ్ళు 50% మనం పెట్టేసి మిగతా 50% ఆ షేర్ తగ్గినప్పుడు కానీ ఇంకో మంచి షేర్ కొట్టడానికి వీలవుతుందో గుర్తించండి. సో మనం వార్తకి వెళ్దాము. ఈనాడులో క్యాపెక్స్ ఇన్ హాస్పిటల్ ఫర్ ఫ్యూచర్ డిమాండ్ హాస్పిటాలిటీకి ఫ్యూచర్ బాగుందని చాలా కంపెనీలు ఉన్న లిస్టెడ్ కంపెనీస్ క్యాపెక్స్ పెడుతున్నారు. సో దారుణంగా షేర్స్ ముందు పెరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే హాస్పిటల్ ఇన్సూరెన్స్ అండ్ మన హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ హాస్పిటల్ కల్చర్ చాలా పెరిగింది. సో ఫ్యూచర్లో ఈ షేర్లకు డిమాండ్ వచ్చే అవకాశం ఉంది, అది గుర్తించండి. మనం ఈరోజు 40s హెల్త్కి ఇచ్చాము, అట్లే నారాయణ కానీ చాలా రకరకాల ఉన్నాయి. సో అవన్నీ పెరగడానికి అవకాశం ఉంది, అది గుర్తించండి. ఆంధ్రజ్యోతిలో మెటల్స్ కమోడిటీస్ ఈరోజు షేర్ పెడతాయని ఒక వార్త వచ్చింది, అది కూడా గమనించండి. సో మెటల్స్లో మనకు టాటా స్టీల్ ఈరోజు ఇచ్చాము, టాటాస్ కూడా చాలా రోజులు పెడుతుంది, పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. బిజినెస్ స్టాండర్డ్ కూడా స్టాక్ టు వాచ్ టుడే అని కింద ఒక వార్త ఇచ్చాడు. రైస్ సంబంధించి షేర్ పెరగచ్చని, అట్లా ఆర్ఎం ఇన్ఫ్రా కూడా ఐడియా, ఇండస్ట్రియల్ ఇండియా అండ్ జెన్సోల్, అది గుర్తించండి. ట్రెండింగ్ షేర్ కింద అనంతరాజు ఉంది, అది గుర్తించండి. బిజినెస్ లైన్లో కూడా బిఎస్ఏ మీద ఒక బ్రోకర్ కాల్ ఇచ్చారు, అది గుర్తించండి. రెఫరెన్స్ టైం ప్రకారం బుల్లిస్ కింద జీ ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. జీ ఎంటర్టైన్మెంట్ ఈ మధ్యాహ్నం మీకు తెలుసు సోనీతో మెర్జ్ అవుతుందండి. దాని వార్తల మూలంగా అది డిమాండ్ ఇదైంది, తగ్గింది. సో మళ్ళీ ఇప్పుడు పెరగడానికి అవకాశం ఉంది, ఎందుకంటే మన రీసెంట్లీ ప్రమోటర్స్ కూడా కొంత స్టేక్ తీసుకున్నారు. సో అది కింది లెవెల్ ఉంది, పెరగడానికి అవకాశంగా గుర్తించండి. అంటే ఎన్ఎండిస్ ఒక మీటింగ్ వచ్చి ఇంటీమ్ డివిడెండ్ 17th March నాడు ఉందని. సో ఈ షేర్ ఈరోజు లైవ్లీ ఉండే అవకాశం ఉంది. ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారము మన రామకృష్ణ మన డిమార్ట్ ఓనర్ రాధాకృష్ణ దమాని అదాని ఓటర్స్ తీసుకున్నట్టు ఒక వార్త వచ్చింది, అంతకుముందు తీసుకున్నాడు. సో ఈ షేర్ ముందు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. ఆప్టర్స్ వాల్యూ హౌసింగ్లో కూడా దాని టార్గెట్ 30% గ్రోత్ ఉంటుందని ఎండి ప్రకటించాడు. ఈ షేర్ కూడా ఈరోజు లైమ్లైట్ ఉంది. ఈ షేర్ ఇంతకుముందు మనం వార్తలు కూడా చెప్పాం. స్టాకేజ్ ప్రకారం ఆధార్ హౌసింగ్ కూడా ట్రెండింగ్ షేర్ ఉంది. ఇది కూడా ఒక మంచి కంపెనీ, ఈ మధ్య కొత్తగా లిస్ట్ అయిన కంపెనీ. హౌసింగ్ ఫైనాన్స్లో ముందు ఈ షేర్కు మంచి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది. సిఎన్బిసి 18 ప్రకారము రైల్టైల్ బ్యాంక్ 76, రైల్టైల్కు ఇది కూడా రైల్వేకి సంబంధించింది, 76 crores ఆర్డర్ వచ్చింది. ఈ షేర్ కూడా లైమ్లైట్ ఉండే అవకాశం ఉంది. సో ఈ షేర్ జనరల్గా వార్త బట్టి షేర్ పెట్టడానికి అవకాశం ఉంటుంది. బట్ మనం టెక్నికల్ వాల్యూస్ చూడాలి, ఎందుకంటే వార్త బట్టి ఈరోజు పెరిగిన తర్వాత మళ్ళీ తగ్గే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్స్ దాటిన తర్వాత కంటిన్యూ, అప్పుడు షేర్లో ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ 2 మనకి ఇండికేటర్స్ పెట్టాము. మనం ఇక్కడ చార్ట్ ప్రకారం చూస్తే కూడా మన ట్రెండింగ్ ఏర్పడుతుంది. ఇంకా 2 ఇండికేటర్స్ ఉన్నాయి, 20 days, 50 days, 100 days, 200 days. ఇక 4 రేఖలు ఉన్నాయి. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీనిపైన ఉంటుందో అప్పుడు ట్రెండింగ్లో ఉన్నట్టు గుర్తించాలి. అట్లనే ఇక్కడ ఆర్ఎస్సీ ఉంది, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్, షేర్లో స్ట్రెంత్ ఉందో లేదో చెప్తుంది. ఇది ఎప్పుడైతే 45 అబౌవ్ ఉంటుందో స్ట్రెంత్ ఉన్నట్టు, బిలో 45 ఉంటే డౌన్ఫాల్ అని గుర్తించాలి. సో మన ఇక్కడ అద్వానీ ఓటర్స్ అని చెప్పాము, ఇప్పుడు 59 rupees ఉంది. లోయెస్ట్ 52, ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కింద నుంచి పైకి పడడానికి ప్రయత్నిస్తుంది. హైయెస్ట్ 91 rupees. ఇందాక చెప్పినట్టు మన డిమార్ట్ ఓనర్ ఇందులో స్టేక్ ఉంది, అండ్ డేటా కార్పొరేషన్ కూడా స్టేక్ ఉంది. షేర్ కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంది, చిన్న షేరు, బట్ ఫండమెంటల్స్ షేర్గా గుర్తించింది. గోవాలో ఒక మన 5-star ఓటర్ ఉంది, ఆల్మోస్ట్ 3 days కంటిన్యూ అవుతుంది. బట్ టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. 40 ఉంది, బట్ ఇక్కడ మూవింగ్ అవరేజ్ క్రాస్ కావాలి. ఇది ఎప్పుడైతే 66 క్రాస్ అవుతుందో అప్పుడు మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బట్ ఇది కొద్దిగా అక్యుములేట్ చేసుకోవచ్చు అని నా ఆలోచన. అట్లనే ఇప్పుడు హాస్పిటల్ ఇన్సూరెన్స్ పెరగడానికి అవకాశం ఉందని వార్తలు చదివాం కాబట్టి మన న్యూ ఇండియా ఇన్సూరెన్స్ కూడా ఈ కింద నుంచి ఆల్మోస్ట్ 300 నుంచి ఆఫ్ అయింది, 50% తగ్గింది. ప్రస్తుతం 152 ఉంది, లోయెస్ట్ 135, హైయెస్ట్ 310. టెక్నికల్గా కొద్దిగా వీక్ అని చెప్పవచ్చు, 30-40 ఉంది, కొద్దిగా పెరగాలి. అందుకే మూవింగ్ అవరేజ్ కింద ఉంది. బట్ ఇది ఎప్పుడైతే 200 క్రాస్ అవుతుందో పెరగడానికి అవకాశం ఉంది. బట్ ఇది ఫండమెంటల్ కంపెనీ కాబట్టి, డెట్ ఫ్రీ కంపెనీ కాబట్టి వీటిని ఈ షేర్ను అక్యుములేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 40s హెల్త్ కేర్. సో 48 కూడా 630 ఉంది, లోయెస్ట్ 378, హైయెస్ట్ 745. ఈ టెక్నికల్గా బాగుంది, 50 ఉంది, పెరగడానికి అవకాశం ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అవరేజ్ కూడా క్రాస్ అవుతుంది. బట్ అది గుర్తించండి. ఎప్పుడైతే 630 ఉంది, 636 ఇంకొక 6 రూపీస్ పెరిగిన తర్వాత
పై ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది. నెక్స్ట్ టాటా స్టీల్ 152 ఉంది, లోయెస్ట్ 122, హైయెస్ట్ 184. ఇది ఆల్మోస్ట్ కన్సల్టేషన్ జోన్ నుంచి ఆల్మోస్ట్ ఒక 10 days కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 151, లోయెస్ట్ 122, హైయెస్ట్ 185. టెక్నికల్ ఇంప్రూవ్ అయింది, ఆల్మోస్ట్ 72 ఉంది. ఆర్ఎస్ఐ ఆల్మోస్ట్ మూవింగ్ ఆల్వేస్ కూడా ఇక్కడ 144 క్రాస్ అయింది. సో ముందు పెరగడానికి ఇందులో ఛాన్సెస్ చాలా కనిపిస్తున్నాయి. నెక్స్ట్ ఎన్ఎంసీ డివిడెండ్కు డేట్ ఇచ్చింది, మంచి షేరే. ఇది కూడా అక్యుములేట్ చేసుకోవచ్చు. ప్రస్తుతం 67 రూపీస్ ఉంది, లోయెస్ట్ 60 రూపీస్, హైయెస్ట్ 95 రూపీస్. టెక్నికల్గా బలపడింది, 56 ఉంది, కంటిన్యూగా 3 days నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ మూవింగ్ ఆల్వేస్ ఇక్కడ 100 days అండ్ 200 days మూవింగ్ ఆల్వేస్ క్రాస్ కావాలి. ఎప్పుడైతే 71 రూపీస్ క్రాస్ అవుతుందో ఇందులో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ అనంతరాజు ఫస్ట్ 501 ఉంది, లోయెస్ట్ 281, హైయెస్ట్ 947. టెక్నికల్గా కొంచెం బలపడాలి. ఇది 40 ఉంది, 45 కావాలి, 45 అబౌవ్ క్రాస్ కావాలి. అండ్ ఇక్కడ చూస్తే మీరు ఆల్మోస్ట్ తగ్గిన తర్వాత 3 days నుంచి కొద్దిగా పెరుగుతుంది. నిన్న ఫ్రైడే చాలా పెరిగింది, ఆల్మోస్ట్ 38 రూపీస్. అది గుర్తించండి. మరి ఇది మూవింగ్ ఆల్వేస్ 6 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. బిహెచ్ఎల్ ఈరోజు బ్రోకర్ కాల్ కింద రికమెండేషన్ ఉంది. ప్రస్తుతం 196 ఉంది, టెక్నికల్ కూడా పర్వాలేదు, 50 ఉంది. ఇక్కడ కంటిన్యూగా 3-4 నుంచి పెరుగుతుంది. బట్ ఇక్కడ ఆర్ఎస్ఐ కన్నా కొద్దిగా మన మూవింగ్ ఆల్స్ డౌన్లో ఉంది. ఇది ఎప్పుడైతే 220 క్రాస్ అవుతుందో ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఇందులో కనిపిస్తుంది, గుర్తించండి. జీ ఎంటర్టైన్మెంట్ ప్రస్తుతం 104 ఉంది, లోయెస్ట్ 90 రూపీస్, హైయెస్ట్ 168. ఈ లోయెస్ట్ నుంచి పైకి పోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఆర్ఎస్ఐ కూడా బాగుంది, 52 ఉంది, కంటిన్యూ 3 days పెరుగుతుంది. సో బట్ ఇక్కడ మూవింగ్ ఆల్వేస్ ఇక్కడ 116 క్రాస్ అయిన తర్వాతనే ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది ఇందులో. ఆప్టస్ వాల్యూ హౌసింగ్ ఫైనాన్స్ ప్రస్తుతం 303, లోయెస్ట్ 267, హైయెస్ట్ 401. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవచ్చు, 48 ఉంది. ఆల్మోస్ట్ ఇక్కడ కన్సాలేషన్ ఫేజ్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడు 303 ఉంది, 315 క్రాస్ అయిన తర్వాత ఎక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే 200 మూవింగ్ హౌసెస్ క్రాస్ అవుతుంది. అండ్ ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్ మనం వార్త చాలా చెప్పాం, ఫండమెంటల్ కంపెనీని. ఇక్కడ చూస్తే మీకు ఆల్మోస్ట్ కన్సల్టేషన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ 4 days నుంచి కంటిన్యూ పెడుతుంది. ఫ్రైడే కూడా ఆల్మోస్ట్ 26 రూపీస్ పెరిగింది. ప్రస్తుతం 426, లోయెస్ట్ 292, హైయెస్ట్ 516. టెక్నికల్ ఆర్ఎస్ఐ బాగుంది, పెరగడానికి అవకాశం ఉంది, 67 కంటిన్యూ పెరిగింది. ఆర్ఎస్ఐ ఈ మూవింగ్ కూడా ఇక్కడ 405 క్రాస్ అయ్యి 426 అయింది, మన 433 అయింది. ఈరోజు పెరగడానికి కొద్దిగా అవకాశాలు ఇందులో కనిపిస్తున్నాయి. నెక్స్ట్ రియల్టైల్ ప్రస్తుతం 299, లోయెస్ట్ 265, హైయెస్ట్ 617. ఇది మన టెక్నికల్గా ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఆర్ఎస్ఐ 40 ఉంది, కంటిన్యూ 4 days పెరుగుతుంది. బట్ ఇది కంటిన్యూగా పెరగాలంటే 344, 373 క్రాస్ కావాలా. సో గుర్తించండి. సో ఈ వార్త ముగించే మరొకసారి అందరికి రిక్వెస్ట్, సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిత్రులు.